గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను బిల్డింగులు కట్టించేవాడిని కానీ కాపురాలు కూల్చేవాడిని కాదు. రాజా, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అన్నట్టు రుణం ఉంచుకోవడం నాకు అలవాట్లేదయ్యా, తొందరలోనే తీర్చుకుంటా. సార్, ఇందులో నేను చేసినే ఉంది. నువ్వు చేసింది ఏమిటో తిరిగి నేను చేసి చూపించినప్పుడే కదా నీకు తెలిసేది. వస్తాను. ఏదో భూగోళం బద్దలు కొడతానని భూదేవిలో అక్షంతలు వేసి ఇచ్చారేంటి? నేను వేసే ప్రతి అడుగులోనూ బంగారపు గని ఉంటుందిరా. తెలివైన వాడు ఎప్పుడు ఆవేశపడడు, ఆలోచించి దెబ్బతీస్తాడు. రాజా రాజా, ఏంట్రా ఏంటి పొద్దునే డాన్స్ కొడుతున్నావు? నిన్ను మిలియనీర్ చేస్తున్నాడు ఎక్కిస్ కృష్ణ. మిల్లిన్నా? అబ్బా, నీకు ఇంగ్లీష్ రాదు కదూ. మిలియనీర్ అంటే కోటీశ్వరుడు. నిన్ను కోటీశ్వరుడు చేస్తాను. కల్లోనా? కాదు, ఇలాలో. హియర్ ఇట్ సెల్ఫ్. బ్యాంక్ కన్నా వేద్దామా? నో నీడ్. ఆ బాక్స్ కన్నమేస్తే చాలు. కమ్ బాబు, కమ్ నియర్. డోంట్ ఫియర్. ఏంట్రా ఇదంతా? వెయిట్, ఓపెన్ ఇట్, షో ఇట్ టు హిమ్. హీ కాంట్ బిలీవ్ ఇట్. 25 lakhs, 25 లక్షలు. ఎందుకు? నువ్వు ఈ స్థలం వాళ్ళకి అమ్మితే వాళ్ళకి ఇచ్చే అడ్వాన్స్. నేను ఈ స్థలం రాజా, నో సెంటిమెంట్స్. అమ్మ ఇల్లు అమ్మతున్నది కానీ స్థలం అమ్మతం లేదుగా. ఈ స్థలం అమ్మితే గుడ్లు ఎక్కడ ఉంటాయి? సింపుల్. వచ్చే డబ్బుతో 7 అంతస్తుల మేడ కట్టి 7వ అంతస్తులో ఏసీ రూమ్ లో పెడతా మన గొడ్లని. చూడండి, మావాడు మిమ్మల్ని తెలియక తీసుకొచ్చాడు, దయచేసి వెళ్ళిపోండి. తెలియంది అతనికి కాదు, నీకు. లెక్కలో ఎక్కాలో తెలియని నువ్వే పొరపాటు మాట్లాడుతున్నావు. నీ లెక్కల్లోంచి అమ్మకూడదు అనే ముక్క తీసేసేయి. కూడికలో తేడా రాదు, కోటీశ్వరుడు అవుతావు. చూడండి, డబ్బు సరిపడగా ఉంటే అది మనల్ని కాపాడు, మితిమీరితే దాన్ని మనం కాపాడాల్సి వస్తుంది. నాకున్న చాలు, దయచేసి వెళ్ళరండి. నువ్వు అమ్మకపోయినా ఆ స్థలం నేను తీసుకుంటాను. నేను అమ్మకుండా మీరెలా తీసుకుంటారు? బలవంతంగా. ఏంటి బలవంతం? నా కోడిదోడు కొమ్ము. చూడు మిస్టర్ రాజా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మర్యాదగా ఇది తీసుకో, లేకపోతే ఈ స్థలంతో పాటు ఈ డబ్బును కూడా పోగొట్టుకుంటా. ఏంట్రా పోగొట్టుకుని నా పచ్చగడి కట్ట? చూడు, ఒట్టేసి చెప్తున్నాను, 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా గొడ్లకు నేను జనప కట్ట కింద పెడతాను. ప్లీజ్, అతను అమ్మనంటున్నాడుగా. తొందరగా తీసుకెళ్ళమ్మా, లేకపోతే తంటాడు. చూస్తా. ఏంటిదే చూసేది? పేడకడి. ఎప్పుడు తీసుకురాను. పిన్ని, అవతల సినిమా టైం అవుతుంది. మనం బ్యూటీ క్వీన్ ఇక్కడే. గంట నుండి బాత్రూమ్ లోనే ఉంది. సరే సర్లే, సబ్బరిగే దాకా శుభలక్ష్మి ఎలాగో బయటకు రాదు కానీ సినిమాకి టైం అవుతుంది. మనం బయలుదేరుతాం. పదండి పదండి. త్వరగా రాదు, ఇది వచ్చేటప్పుడు ఇంటర్వ్యూలు అవుతుంది. అమ్మా పాల్, పాల్, అమ్మా పాల్. లోపలికి రావయ్యా. దేనికి? పావును పట్టుకోవాలి. పావా? పావు 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 పావు. లోపలికి రమ్మంటే అరుస్తావేంటయ్యా? లోపలికి రా. పొద్దున్నే లేచి ఆవిడ మొహం చూశాను రా బాబు. త్వరగా రావయ్యా. అదిగో పావు. పట్టుకోవాలా? అదేమన్నా మీ జడ? తొందరగా పట్టుకోవయ్యా, ఎక్కడ దూరిపోతుంది. పావు. మీరేం భయపడకండి. పావు మనకు అరుస్తుంది, మనకు భయం. మనం దానికి అరుస్తాం, దానికి భయం. నేను మంత్రం వేస్తాను, అదే వెళ్ళిపోతుంది. అయ్యా నాగరాజా, ఈ ఆడపిల్లల ముందు నా పరువు కాపాడు. నీకు 101 బిద్దల పాలతో అభిషేకం చేస్తాను. నేను కళ్ళు తెరిచేలోగా వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. అచ్చి
ఎక్కడే పావు? పావు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అందులోంచి వెళ్ళిపోయింది. దేవుడా 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 వెళ్ళిపోయిందండి. చెప్తారే? ఎలా చెప్పమంటారండి? యాపిల్ పండ్ల ఎర్రగా 100 లడ్లబ్బుగా ఉంటుంది. ఆ పిల్ల పేరేంటి? ఆ సుబ్బు. ఆ సుబ్బు బాత్రూంలో స్నానం చేస్తుంటే నేను మొత్తం చూసేసానండి. దేవుడా 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 ఏమిటి రాజా దేవుణ్ణి అన్నిసార్లు తలుచుకుంటున్నావు? ఒరే ముద్దు, నువ్వేనా? నేనే. వాళ్ళ ఘోరం సరిపోయిందిరా. ఏంటి? నేను పాలు పోయటానికి లేడీస్ హాస్టల్కి వెళ్ళాను. అక్కడికి ఒక పాము వచ్చింది. యు మీన్ స్నేక్? నన్ను పట్టుకోమన్నారు, నేను పట్టుకోబోయాను. ఇట్స్ నేచురల్. యు ఆర్ హీరో. ఆ పాము బాత్రూమ్ లోకి వెళ్ళింది. నేను ఆ బాత్రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ సుబ్బలక్ష్మి స్నానం. నేను చూసేశాను రా. చూసేసావా? మొత్తం చూసేసావా? వెరీ గుడ్. ఒరే రాజా, నీకెక్కడో పెద్ద సుడుందిరా. ఒకటి కాదు, ఏ 4-5 ఉండుంటాయి. నాకు అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో. దేవుడా 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 దేవుడా. వీడెందుకు ఏడుస్తూ వెళ్తాడు? ఒరే సుబ్బారావు, ఆ సుబ్బలక్ష్మి అసలు ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? టికెట్ లేకుండా ఫ్రీగా సినిమా చూసినట్టు చూడాల్సిందంతా చూసేసి ఊరంతా అలా టౌన్కేస్తున్నావేంటి? జరిగిన దానికి నేను గోల పెట్టవలసింది పోయి నీ అల్లరేంటి? అసలు అసలు ఆడపిల్లని ఎప్పుడు అలా చూడలేదా? మీ మీదొట్టండి, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని. దేవుడా 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 దేవుడా. నువ్వు నన్ను పూర్తిగా చూసేసావు కదా. అలా ఓ ఆడపిల్లని ఎవరు చూడగలరో తెలుసా? పాలు పోయటానికి వచ్చి పాములు పట్టేవాళ్ళు. ఛీ, పాల గురించి తప్ప మురిపాల గురించి తెలియదయ్యా నీకు. అలా ఆడపిల్లని చూడగలిగేది కట్టుకున్న మొగుడెక్కడే. అలాగా? నన్ను ఎలాగో పూర్తిగా చూసేసావు కదా. అయితే నువ్వే నా మొగుడివి. మై డియర్ కొలీగ్స్, ఏ గుడ్ న్యూస్ టు యు ఆల్. ఇక్కడ జరగబోయే ఆల్ ఇండియా కంప్యూటర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యే జాపనీస్ డెలిగేట్స్ కి మన హోటల్లో అకామిడేషన్ ఇవ్వమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేబుల్ వచ్చింది. యునో, ఇట్స్ అ గ్రేట్ హానర్ అండ్ ప్రిస్టేజ్ ఫర్ ఆర్ కన్సర్న్. అశోక్ రే, అశోక్ 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 రే రే, నాతో రారా. ఏంట్రా హడావిడి? ముందు నాతో రారా, చెప్తాను. ముఖ్యమైన మీటింగ్ రా, 5 నిమిషాలు వచ్చేస్తాను. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం, నువ్వు రారా. సారీ జెంటిల్మెన్, ఐ విల్ జాయిన్ యు బ్యాక్ లేటర్. యు ప్లీజ్ క్యారీ ఆన్ ప్లీజ్. ఇలా రా రా. దేవుడా 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 దేవుడా. నువ్వు నోరు మూసుకున్నా కూర్చో. చెప్పేది నీకే, కూర్చో. దేవుడా దేవుడా. చూడమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నీ పేరేంటి? సుబ్బు. సుబ్బలక్ష్మి అండి. రే, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. ఏ? వెళ్ళు వెళ్ళు. చూడు, అసలు అతను ఏం చూసి ప్రేమించావు? ఆయన్ని చూసే ప్రేమిస్తున్నానండి. అదందరికీ తెలిసిన విషయమే. వాడికి డబ్బు లేదు, ఆ విషయం నీకు తెలుసా? తెలుసండి. వాడికి చదువు రాదు, తెలుసా? తెలుసు. కోపం వస్తే వాడు మూర్ఖుడు, అది తెలుసు. విచిత్రంగా ఉంది. డబ్బు లేని వాడిని, చదువు లేని వాడిని, మూర్ఖుడిని అసలు ఏం చూసి ప్రేమించినట్టు? కోట్ల విలువ చేసే బంగారం లాంటి ఆయన మంచి మనసు చూసి ప్రేమిస్తున్నాను. గుడ్, వెరీ గుడ్. నా ప్రవర్తనకి అనుకోకమ్మా, ఊరికే సరదాకి అలా చేశాను. నా ప్రేమ విషయంలో వీడు అలాగే చేశాడు. మా రాజా లాంటి ఉత్తముణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్న భార్య దొరికావు. నాకు చాలా సంతోషంగా ఉంది. రే రాజా, ఇల్రా. రే, ఇవాళే అమ్మతో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. నిజంగా? యా. అశోక్ అశోక్, దేవుడా దేవుడా దేవుడా. సరే,
నాకు మీలో నచ్చినవేంటో చెప్పనా? ఏంటి? కల్మషం లేని మీ నవ్వు, మాయా మర్మం లేని మీ మాటలు. మీ భార్యగా నేను కోరుకునేది ఏమిటో చెప్పనా? చెప్పు. నాకు ఆస్తి ఏమీ వద్దండి. నా రాజా ఎప్పటికీ ఇలాగే పసిపాపలా నవ్వుతూ ఉండాలి. అది చూస్తూ నేను జీవితం గడిపేయాలి. వాళ్ళు ఎవరు ఊర్లో లేరుగా, ఇక్కడ తీసుకొచ్చావండి మా? ఇదేరా బంగారపు గని. ఆ రోజు నాకు ఇష్టం లేకుండా నా కొడుక్కి పెళ్లి చేసినందుకు ఆ రాజా గారికి ₹1 కోటి ఫైన్ ఇస్తున్నా. ఆడి దగ్గర ఉంది ఆ పేడ, ఆవులు, బర్రెలు తప్ప. బర్రె బుర్ర వెధవ. ₹1,000 యాబిడ్ సెంటర్లో. చూడు, ఎకరన్నర స్థలం ఉంది. ఇందులో 5 స్టార్ హోటల్ కడతా. అమ్మో, మొన్నే ఆ డానియల్ గాడు స్థలం అమ్మమని అడిగితే దుమ్ము రేగొట్టి పంపాడు రాజాగాడు. మనం అడిగితే మనల్ని తంతాడు. కానీ అశోక్ అడిగితే తన్నడు. వాళ్ళ స్నేహానికి ఇదొక అగ్ని పరీక్ష. వాడు స్థలం ఇస్తే మనకి ₹1 కోటి లాభం, ఇవ్వకపోతే మిత్ర భేదం. బిల్డింగులు కట్టడమే కాదు, కూల్చటం కూడా తెలిసిన వాడిని. ఏమి తెలివితేటలు మావా. చనువు తీసుకోమాక చెప్పు తీసుకోవాల్సి వస్తుంది. బాబు కారెక్కు. ఆడవాళ్ళు చీరల సెలక్షన్ లోనే అనుకున్నాను, బిల్డింగ్ సెలక్షన్ లేటేనమాట. అబ్బా ఉండండి, అన్ని బాగున్నాయి. అన్నిట్లోకి ఇది బాగుంది. వెరీ గుడ్. లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగానే ఎక్సలెంట్ మోడల్ సెలెక్ట్ చేసావమ్మా. అదే హోటల్ అశోక్ ఇంటర్నేషనల్. ఏంటన్నా మీరు అనేది? అవునరా, నీ పెళ్లికే ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు మ్యారేజ్ చేసుకున్నంత అర్జెంటుగా హోటల్ కట్టివ్వడం కుదరదు కదా, అందుకే ఇవ్వలేకపోయాను. అదేదో ఇప్పుడు కట్టించవచ్చుగా మావా. కట్టడానికి నేను రెడీ. స్థలం ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉండద్దు. పోనీ ప్రైవేట్ స్థలం ఏదైనా చూద్దాం. హోటల్ అన్నాక అడ్డమైన చోట కట్టలేం కదా. ఏ కోటియో, అబిడ్సో, లకిడీ కప్పులో అలాంటి సెంటర్లో కట్టాలి. ఆ ఏరియాలన్నీ వెతికితే ఒకే ఒక స్థలం ఉంది. కానీ ఆ స్థలం అమ్మటం ఆ ఓనర్కి ఇష్టం లేదు. కొంచెం ఎక్కువ డబ్బు ఆఫర్ చేస్తే ఇస్తాడేమో. అతను ఒప్పించడం అంత తేలిక కాదురా. వద్దులే, ఇంకో స్థలం చూసుకుందాం. ఓహో, ఆ స్థలమా? పోనీ అతను ఎవరో నేను ట్రై చేస్తాను. అతను ప్రభాకరం. అయ్యా, అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య తేడాలు వస్తాయి. పర్వాలేదు నాన్న, చెప్పనివ్వండి. అదేరా, మీ ఫ్రెండ్ కొండపల్లి రాజా లేడు? అవునవును, వాడిది చాలా పెద్ద స్థలం కదూ. స్థలం పెద్దదే, కానీ ఇవ్వడానికి మనసు పెద్దదై ఉండద్దు. వాడు నా ప్రాణ స్నేహితుడు నాన్న, నా కోసం ప్రాణమైనా ఇస్తాడు. ఇప్పుడే వీళ్ళు అడిగొస్తాను. ఆగరా. అమ్మా శాంతి, అబ్బాయికి ఎదురురా. అలాగే మావయ్య గారు. మావా నీ బుర్ర. నువ్వు చనువు తీసుకుంటే మీరు చెప్పు తీసుకుంటారు. కరెక్ట్. ఏంటి, హోటల్ కడతావా? అవునరా. నీ పేరు మీద? నా స్థలంలోనా? కట్టుకోరా, ఆనందంగా కట్టుకో. బోల్డ్ అంత స్థలం ఉంది. నా ఇల్లు గొడ్లపాక వదిలేసి మిగిలిన స్థలం అంతా నీ ఇష్టం. నువ్వు ఎలా వాడుకోవాలంటే వాడుకో. అది కాదురా, ఈ స్థలం ఎవరికి ఇవ్వనున్నావుగా? అవును అన్నాను, ఇప్పుడు అదే అంటున్నాను. పరాయివాడు ఎవడైనా స్థలం అడవడం కాదు, దాని వైపు కన్నెత్తి చూసిన వాడు కళ్ళు పీకేస్తా. కానీ నువ్వెవడవరా? నా స్నేహితుడు. స్థలం ఏంట్రా, స్నేహం కోసం ఈ కొండపల్లి గుండెని కూడా కోసిస్తాడ్రా. రే, నువ్వు కట్టే హోటల్ అదిగో, ఆ మేడ కంటే డబుల్ ఉండాలరా, దానిపైన ఉండాలరా. మీరు అశోక్, హోటల్ అశోక్ అని. రా, ఈ విషయం అమ్మతో చెప్తాం. కొండపల్లి రాజాగారి స్థలంలో గంగాధరం లక్ష్మీ గారుల ముద్దుల కొడుకు అశోక్ హోటల్ కడుతున్నాడు. అవునమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గుడ్ న్యూస్. అమ్మా, ఇక నుంచి నువ్వు వదిన వంట చేయక్కలేదు. ఏం కావాలన్నా అశోక్ హోటల్ నుంచి తెచ్చుకోవడమే. చాలా సంతోషమైన విషయం చెప్పారు బాబు. ఉండు, వస్తాను. రే రాజా, ఒకసారి ఇలా రా. ఏంట్రా? డబ్బు విషయం కూడా మనం మాట్లాడుకుంటే. డబ్బా దేనికి? ఇక్కడ ఎవరికి జబ్బు చేయలేదే. జోక్ లేకరా, ఆ స్థలానికి డబ్బెంతో. స్థలానికి డబ్బా? కొంటారా నువ్వు? ఈ కొండపల్లి రాజాని కొంటారా నువ్వు? మన స్నేహాన్ని కొనగలరా నువ్వు? కొమ్మెట్టి కొట్టానంటే రొమ్ము పైలు. ఏంట్రా చెయ్యతడం? ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? లేకపోతే ఏంటమ్మా, వీడు మన స్థలానికి డబ్బు ఇస్తాడట. నిజమా అశోక్? అవునమ్మా,
స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్థలాన్ని ఊరికే తీసుకున్నానని 10 మంది అనుకుంటారు. తప్పు బాబు, ఎవరో ఏదో అనుకుంటారని మమ్మల్ని బాధపడతావా? అలా పెట్టామా గడ్డి. అది కాదమ్మా. నువ్వు మళ్ళీ డబ్బు గిబ్బు అన్నావంటే దొడ్లో తీసుకెళ్లి ప్యాడ్కలు ఎత్తిస్తా. మొత్తానికి గొప్ప బిజినెస్ నిరూపించుకున్నావురా. లేదు మావయ్య గారు, తన మనసు చాలా గొప్పదని రాజా నిరూపించుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ స్నేహానికి వాడు కొత్త అర్థం చెప్పాడు నాన్న. వాడికి నేను తిరిగి ఏం చేసినా చిన్నదే అవుతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? ఆ హోటల్లో వచ్చే లాభాల్లో రాజాకి నాకు 50-50. ఇక్కడ సంతకం పెట్టు బాబు. ఏంటి సంతకం? నేను చదువుకుంటే కదండి సంతకం పెట్టడానికి. అయినా ఈ కొండపల్లి రాజు మాట ఇచ్చాడంటే దాన్ని తిరుగులేదండి. ఇంకా ఈ కాగితాలు సంతకాలు దేనికండి? బిల్డింగ్ మొదలెట్టండి. నిజమే బాబు, మనకు అక్కర్లేకపోయినా గవర్నమెంట్ వాళ్ళకి కావాలి కదా. ఈ కార్పొరేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు తీరా. ఓహో, అదో ఫిట్టింగ్ ఉందా? అవును, అశోక్ ఏడి? అదేనండి, శంకుస్థాపనకి మంత్రి గారు ఇన్వైట్ చేయడానికి వెళ్ళాడుగా. అబ్బో, రాయటానికి మంత్రి గారు వస్తున్నారంటే ఓపెనింగ్ ప్రధానమంత్రి వస్తాడనమాట. సరే, ఎక్కడ కావాలంటే అక్కడ నొక్కుతా. వట్టి తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేయడం. నిజమేనమ్మా, నేను నోటీస్ చేయలేదు. ఏమయ్యా ప్రభాకరం, బుద్ధుండకర్లా బ్లాంక్ పేపర్లు తెచ్చావేంటి? టైప్ చేయించుకొద్దామని వెళ్ళానండి. వాడికి నాకు మధ్య మ్యాటర్లు ఏమిటి? 1000 ముద్దలు ఎంచుకుని అశోక్ అన్నాడండి. షటప్. అశోక్ అన్నాడట, వీడు విన్నాడట. వెళ్ళి మ్యాటర్ టైప్ చేయించుకో. ముందు పేపర్లు లేవండి. వాడు చెప్పిందే కరెక్ట్. వాడికి నా మధ్య మ్యాటర్ ఏంటి? అవును, హోటల్ అశోక్ పేరునే కదా కడుతున్నారు? హోటల్ పేరే అశోక్ ఇంటర్నేషనల్. అది చెప్పండి, ఇక నొక్కుతా. రే, హోటల్ అంటే ఏంటో అనుకున్నాను. మహారాజుల కోట అంత ఉంది. యా, యు ఆర్ రైట్. ఇట్స్ సింప్లీ సూపర్. లాట్ ఆఫ్ కలర్స్. కలర్సా? యా, జనాలు, అందమైన అమ్మాయిలు. నా ఇంగ్లీష్ స్పీచ్ తో చిన్న టచ్ ఇచ్చి వస్తాను. హలో అశోక్, నాన్నగారు పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తాను. ఏంటి రాజా ఎక్కడున్నావు? ఓపెనింగ్ కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వంటలో ఎలా చేస్తున్నారో వెళ్ళి చూడకూడదు. బాగోపోతే అశోక్ బ్యాడ్ నేమ్ వస్తుంది. అమ్మో, అక్కడ తేడా రాకూడదు. వంట కదా ఇక్కడ. అలా కిందకి దిగి కుడివైపు తిరుగు. నమస్తే. రండి రండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి. అంతా మీ ఆశీర్వాదం సార్. పదండి. అది సరే, ఇంత పెద్ద హోటల్ పక్కన ఆవుల గేదెలను కట్టేసింటే అది కొనిపారే. అమ్మనంటే బలవంతంగా ఆక్రమించుకో. కేసేదైనా వస్తే తెలుసుకుంటాగా. సార్, అది నా ప్రాణ స్నేహితుడు ఇల్లండి. ఈ స్థలం కూడా వాడిదే. రూపాయి తీసుకోకుండా మొత్తం రాసిచ్చాడు. అయితే అది కూడా రాసామని చెప్పు. అశోక్, కమిషనర్ గారికి ఫోన్ చేసిరా. ఏదో కుర్రాళ్ళు, వాళ్ళకేవో సెంటిమెంట్స్. నాకు అట్టంటివే లేవనుకోండి, వారం రోజుల్లో కొంప కులిపించేస్తారు. వెరీ గుడ్. ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువైందా? ఇక్కడ ఉప్పు సరే, అక్కడ నీ జీవితంలో నిప్పులు పోస్తున్నాడు. ఏంట్రా నీ గొడవ? గంగాధర గంట ఇల్లు పడగొట్టిస్తానంటాడు. కంగారు పడతాయా? నేను ఉన్నాను కదా, చెప్పానా? అలాగే. గంగాధర్ గారు, మా ఇల్లు అవతల మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత మాట్లాడుకుందాం. అది కాదు సార్, ఆ ఇల్లు. చెప్పేది నీకు కాదు, తర్వాత మాట్లాడదామన్నా. ఆగండి సార్, మా ఇల్లు పడగొడతారంట. అదేంటండి, నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? ఏంట్రా నీకు సమాధానం చెప్పేది? ఇందాక నుంచి చూస్తున్నాను, పిచ్చి కుక్కలా వెంట పడతావేంటి? అవును, నీ ఇల్లు నా హోటల్ పక్కన దిష్టిబోరా ఉంది, అందుకే దాన్ని పడగొట్టించి కొత్తది కట్టిస్తాను. చూడండి,
ఇంతవరకు అశోక్ తండ్రిగా మీకు మర్యాద ఇచ్చాను. ఆ ఇంటి జోలికొచ్చారో ఏం చేస్తావు? ఏం చేస్తావురా? బెదిరిస్తున్నాడు. సార్, అది మా నాన్న కట్టినిల్లు. మా అమ్మ దాన్ని గుడిలా చూసుకుంటుంది. ఏడ్చేవలే బాయ్, చచ్చిపోయినోడి కోసం బతుకున్న విధవరాలకు సెంటిమెంట్, దానికి నీ సమర్థింపు. అలా చూస్తా నిలబడతారంటరా? ఈయన బయటికి ఇచ్చేయండి. ద్రోహులారా, మా రాజా మీద చెయ్యేశారో మీ పేగులు తెగిపోతాయిరా. ఎందుకురా మా రాజాని బయటికి ఎట్టేస్తున్నారు? ఇప్పుడు మీరు నిలబడి నేల మా రాజాదిరా. అతను ఇచ్చిన స్థలంలో ఈ హోటల్ కట్టుకుని అతని మెడబట్టి బయటికి ఎట్టేస్తారా? ఒరేయ్ ఒరేయ్, మీరు విష సర్పాలరా, చీర పురుగులరా. ఒరేయ్, మా పేదోళ్ళ చేతులు కలిపితే మీ పెద్దోళ్ళంతా మసైపోతారా, మసైపోతారు. ఒక్కరు కూడా మిగలరా. నువ్వు లే రాజా. అశోక్, కొట్టడం కాదు రాజా, చంపేస్తారా వీళ్ళు. నీకేనాడో చెప్పాను, పాము కూరల్లోనే విషం ఉంటుంది, ఈ డబ్బున్న నీచులకు నిలువెల్లా విషం ఉంటుందని. నువ్వు రా రాజా. అశోక్ అక్కడ తన గదిలో మందు తాగుతున్నాడు, నువ్వు ఇక్కడ బాధతో మందు తాగుతున్నావు. మీ ఇద్దరు పరిస్థితి చూస్తుంటే నాకు విషయం తాగాలనిపిస్తుంది మావా. ఇది బాధతో తాగుతున్న మందు కాదురా, ఆనందంతో తాగుతున్న అమృతం. అమృతమా? ఏంది మావా, నీకేమైనా మందు ఎక్కువైందా? అంతమందిలో వాడు నిన్ను కొడితే ఆనందం అమృతం అంటావేంటి? వాడు నన్ను కొట్టలేదురా, నేనే వాణ్ణి రెచ్చగొట్టి కొట్టించుకున్నాను. ఆ చిన్నప్పటి నుంచి ఆ రాజాగాడితో అశోక్ గారి స్నేహం చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ నా వల్ల కాలేదు. ఆ పాలాడి ఫోటో మన అశోక్ గారి గుండెల్లో జెండా మీద అశోక్ చక్రంలాగా ప్రింట్ అయిపోయింది. అది ఈ రోజుతో చెరిగిపోయింది. కరెక్టే మావా, కానీ మా వాళ్ళిద్దరు స్నేహం చెడగొట్టడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి చెప్తా. ఒకటి, ఏ మొహమాటం లేకుండా రాజా ఇంటిని పడగొట్టి మొత్తం స్థలం మన సొంతం చేసుకోవడం. 2, హోటల్లో వచ్చే లాభాల్లో అశోక్ రాజా గారికి ఇద్దామనుకుంటున్న సగం వాటాకి టాటా చెప్పడం. మావా నీ బుర్ర తీసుకో, ఈ రోజుకి చనువు తీసుకుని ఒక్కటేసుకో. నీ బుర్ర బరం మావా. పొగిడింది చాలు, ఆ రాజా గారి కొంప పడగొట్టే ఏర్పాట్లు చూడు. ఓకే మామా.
ఏంటి అరుపులు? నీ కొడుకుతో మాట్లాడాలి రమన్. ఏ నేను మనిషిని కానా? కాదు, పశువుని. అర్ధరాత్రి ఇప్పుడు ఇంటికి వచ్చి రాత్రే నా ఇంటిని కూల్చావు. ఆ అర్ధరాత్రే మా అమ్మ నమ్మకాన్ని కూల్చావు. ఈ ఏడుపు నా మీద చెయ్యి చేసుకోక ముందుండాలిరా. అప్పుడు చేయి చేసుకోవటం కాదురా, ఇప్పుడు కొడతాను. ఎవరు అడ్డం వస్తాడో చూ. ఆగు. సబాష్! చేత్తో ఏరి పారేలేని స్నేహాన్ని, కత్తితో నరికి పారేలేని స్నేహాన్ని తుపాకీతో కాల్చి పారేద్దామని వచ్చావా? ఏ క్షణమైతే నా కన్న తండ్రి మీద చేయి చేసుకున్నావో ఆ క్షణమే మన స్నేహం కాలి బూడిదైపోయింది. నాతో స్నేహం చేయమని నిన్ను ప్రాధేయపడలేదురా. నా ఇంటికి రమ్మని నిన్ను బతమానలేదురా. ఈ ఇంట్లో దొరకని ప్రేమని వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుతానొచ్చి ఆ ఇంటినే కూల్పించేశావు కదరా. నోటుకొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాక్కు. అసలు నీ కొంప కొలుతాల్సిన అవసరం వాడికేంటి? నాన్న, వాడితో వాదన అనవసరం. అవును, నేనే కూల్పించాను. నష్టపరిహారం ఎంత కావాలో అడుగు, కడతాను. ఏంటి? నష్టపరిహారం కడతావా? కట్టరా. స్నేహానికి బదులుగా ప్రాణం ఇవ్వాలని నమ్మిన ఈ కొండపల్లి రాజాకి మనశ్శాంతిని నష్టపరిహారంగా కట్టివరా? రోజు భర్త పటాన్ని పెట్టుకుని పూజ చేసే మా అమ్మ దేవాలయాన్ని శిథిలాలయం చేసావే, మళ్ళీ ఆ గుడి తెచ్చివరా? ఇన్నాళ్ళు నా తల్లి చెల్లి నీకు పంచిచ్చిన అభిమానానికి వెలకట్టివరా? వెలకట్టు. ఏంట్రా దగ్గర రెచ్చిపోతున్నావు? పందుల కొంపలాంటిది ఒకటి కూలిపోతే కొంపలంటుకు పోయినట్టు ఈ హడావుడేమిటి? అదేదో పెద్ద ఇంద్రభవనం అయినట్టు, మీ అమ్మ మహారాణి అయినట్టు ఏడుపెట్టి ముందా ఏడు పాపో. అర్ధరాత్రి పూట మా నట్టింటో ఏడిస్తే మాకు అశుభం. నా ఆత్మఘోష నీకు ఏడుపులా వినిపిస్తుందా? నా ఆవేదన నీకు అశుభంలా అనిపిస్తుందా? ఏయ్, మర్యాదగా బయటికి వెళ్తావా? మెడబట్టి గెంటమంటావా? మెడబట్టి నువ్వు గంట నక్కర్లేదు. తొడగొట్టి నేనే సవాలు చేసి వెళతాను. ఈ రోజు డబ్బుండొచ్చు, రేపు పోవచ్చు. రూపాయి కాగితాలు శాశ్వతం కాదురా. రే అశోక్, ఆస్తి అధికారం ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశాను. అవి మీకు లేకుండా చేస్తాను. నాకు అన్యాయం జరిగిందని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను. నాకు అధర్మం జరిగిందని నేను కోర్టుకు వెళ్ళను. ఈ రోజు క్యాలెండర్లో డేట్ నోట్ చేసుకోండి. మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్లోకి వచ్చేసరికి ఈ రాజా రాజు అవుతాడు. మీకంటే పెద్ద హోటల్ కట్టి, మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి, మీరుంటున్న ఇంటినే కొని నడి వీధిలో మీ చేతికి సంకెళ్ళు వేయించి నడిపించకపోతే నేను కొండపల్లి రాజానే కాదు. లాయర్ గారు, ఆ దొంగ రాస్కిల్స్ హోటల్ కట్టింది మా రాజా స్థలంలోనండి. ఇప్పుడు ఆ మిగిలిన స్థలంలో కొంత పార్ట్ అమ్మి మా రాజా వాళ్ళకంటే బిగ్ హోటల్ కట్టాలి సార్. దయచేసి ఆ స్థలం అమ్మి ఏర్పాట్లు చేయండి. ఏ రాజా? అంతా బాగానే ఉందయ్యా, కానీ ఆ స్థలం అమ్మే హక్కు మీకు లేదే. ఏమిటి సార్ మీరు అనేది? రాజా స్థలం మొత్తం అశోక్ అమ్మినట్టు రిజిస్టర్ అయి ఉంది. ఇదిగో దస్తావేజుల కాపీ, రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. నో లాయర్ గారు, రాజా ఆ మొత్తం స్థలానికి ఇవ్వలేదు. హోటల్ కట్టిన ఏరియా మాత్రం రాసిచ్చాడు. నిజమే, కానీ రాజ్యాన్ని తెల్ల కాగితాల మీద వేలిముద్రలు వేయడంతో వాళ్ళు తమకు అనుకూలంగా రాసుకున్నారు. ఆగండి, పట్టి తెల్ల కాగితం మీద వేలిముద్ర వేయడం. కాబట్టి ఆ స్థలానికి నీళ్లు వదులుకోవడం తప్ప ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. నీళ్లు వదులుకోవడానికి కన్నీళ్లు వదులుకునే పిల్ల మనసు కాదు ఇప్పుడు ఈ కొండపల్లి రాజాది. నేను పూజించే నందికి వందనం చేసి చెప్తున్నాను, వాళ్లను నడి రోడ్డుకి ఈడుస్తాను. వస్తాను, రారా. ఇదేంట్రా, మా ఇంటికి తీసుకెళ్లకుండా మీ ఇంటికి తీసుకొచ్చావు? ఆయన స్టేషన్కి రాలేదేంటి? అన్నయ్యడి? అమ్మా, రాజా లోపలే ఉన్నాడు, మీరు వెళ్ళండి. నేను ఆటో పంపించొస్తాను. రాజా, రాజా, ఏంట్రా అలా ఉన్నావు? ఏమండి, ఒంట్లో బాగలేదా? అబ్బే ఏం లేదు, ప్రయాణం చేసి వచ్చారు కదా, వెళ్ళి స్నానాలు చేసిరండి. స్నానం సర్లేరా, మన ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చాడేంటి ఆ ముద్దు కృష్ణ? ఏం లేదమ్మా, మన ఇల్లు కాస్త రిపేర్ చేస్తున్నాను. రిపేరా? ఏంట్రా, ఇల్లు బాగానుంది కదా, దానికి రిపేర్ ఏంటి? అది కాదమ్మా, వర్షాకాలం వస్తుంది కదా, కాస్త కప్పు బాగు చేస్తున్నాను. ఓహో, నిజమే, వర్షం వస్తే అక్కడక్కడ కాస్త కురుస్తుంది. కప్పు బాగు చేయించు, గోడల్ని మాత్రం ఏం చేయనివ్వకు. నాకెప్పుడైనా మనసు బాగుండకపోతే ఆ గోడలకే తలా నుంచి కూర్చుంటాను. అలా చేస్తే నిజంగా మీ నాన్నగారే వచ్చి నన్ను ఓదార్చినట్టుంటుందిరా. కొండంత ధైర్యం వస్తుంది. అన్నట్టు మర్చిపోయాను,
పెద్ద గుళ్ళో అర్చన చేయించాను. ఈ ప్రసాదం తీసుకెళ్లి అశోక్ ఇవ్వు. ప్రసాదం ఇస్తారా? ఇవ్వండి, వెళ్ళి ఇచ్చిరండి. రాజా చేత తెల్ల కాగితాల మీద వేలిముద్రలు వేయించుకుని మోసం చేసి మొత్తం స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా ఇంటిని కూడా నామరూపం లేకుండా పడగొట్టించిన రాక్షసుడికి ప్రసాదం ఇచ్చిరండి. ఏమిటో నువ్వు అంటున్నావు? ఇల్లు పడగొట్టించాడా? నా ఇల్లు పడగొట్టించాడా? ఏంట్రా వాడనేది? మన ఇల్లు పడగొట్టించేశాడా? మాట్లాడవేరా? అవునమ్మా. అయితే నా ఇల్లు ఇక నాకు లేదా? ఆయన కట్టించిన గుడి ఇక నాకు లేదా? అత్తయ్య, కొండత్తయ్య, ఎవర్రా పడగొట్టించారన్నావు? అశోక? లేదురా, వాడు అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఉండు, నేను వెళ్ళి అడుగుస్తాను. ఇక మీదట మన ఇంట్లో ఎవ్వరు వాడి పేరు తలవడం కానీ వాడు ముఖం చూడడం కానీ జరగకూడదు. రాజా, ఏంట్రా మాటలు? అది నీకు ఇష్టం లేకపోతే ఇంటితో పాటు కొడుకుని కూడా పోగొట్టుకుందాను వాతో. ఇతను నా స్నేహితుడు రాజా సార్. ఇతనికి లోన్ కావాలి. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? గేదెలను కొని డైరీ ఫామ్ పెడదామని. ఎంత కావాలి? 2 లక్షలు సార్. మిస్టర్ రాజా, మీ పేరు మీద సొంత ఇల్లు ఏదైనా ఉందా? ఇల్లు పడగొట్టేశారు సార్. పోనీ స్థలం ఏదైనా ఉందా? అది లేదండి. ఆ దుర్మార్గులు చీట్ చేసి స్థలం కూడా రాయించేసుకున్నారు. ఏంటండి ఇది? పడగొట్టేశారు, చీట్ చేశారని చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని చీట్ చేయడానికా? ప్లీజ్ గెట్ అవుట్. డోంట్ సే గెట్ అవుట్. వి ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అయితే దయచేసి బయటకెళ్తారా? రాజా, డోంట్ వరీ. ప్రపంచంలో వీడిదొక్కటే బ్యాంక్ అనుకుంటున్నాడు మా రొయ్యి మిసలుడు. వీడు కాకపోతే వీడు అప్పిస్తాడు డబ్బు. సార్ సార్, మిమ్మల్ని మినిస్టర్ గారు పిలుస్తున్నారు. అవును సార్, కార్లో ఉన్నారు. ఏంటి రాజా? నమస్తే అండి. నమస్తే. మినిస్టర్ అంటే ఎవరు అనుకున్నావా? నేనే. నిన్ను చూసి చానాలైందే. బాగున్నావా? బానే ఉన్నాను సార్. ఏం బాగుంటానండి మినిస్టర్ గారు. ఎవరినైతే ప్రాణ స్నేహితుడు అనుకున్నాడు వాడే రాజా నిర్వహణ ముంచేశాడు. ఏంటి ఇంతగా జరిగిందా? నాతో ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. ఆ రోజు నీకేం చెప్పాను? నీకు ఎటువంటి సహాయం కావాలని నా ఇంటికి రమ్మని చెప్పాను కదా. నేను అమాయకుని చేసి ఇంత మోసం చేస్తారా? ఆ అబ్బా కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేయించి ఒకే బొక్కలో పెట్టించబోతే నా పేరు సింహాద్రి అప్పనే కాదు. పిఏ సార్, లా మినిస్టర్ లైన్ లో పెట్టు. అలాగే సార్. వదిలేండి. నువ్వు ఫోన్ చేయవయ్యా. వద్దండి, నా మాట వినండి. ఇదిగో ఈ మంచిదానే వాళ్ళకి నేను మోసం చేసే అవకాశం ఇచ్చింది. సరే, నీ ఇష్టం. ఇప్పుడు నీకేం సహాయం కావాలో చెప్పు. ఏం అవసరం లేదండి. నువ్వు ఊరుకో రాజా. సార్, మేము గేదెలను కొనడానికి ఓ బ్యాంకులో లోన్ అడిగాం. సెక్యూరిటీ లేదే ఇవ్వనన్నారు. మీరు ఒక మాట చెప్తే. ఏంటి సెక్యూరిటీయా? రాజా కోసం ఎన్ని కోట్లకైనా నేను సెక్యూరిటీ ఇస్తాను. ఇంతకీ డబ్బు ఎంత కావాలి? 2 లక్షలండి. 2 లక్షలేనా? ఆ మాత్రం దానికి బ్యాంక్ ఎందుకయ్యా? నేనే ఇస్తాను. వద్దండి, పద్ధతి ప్రకారం బ్యాంకులో. ఏం పద్ధతో ఏంటో. సరే, నీ ఇష్టం. ఇంతకీ ఆ బ్యాంక్ పేరేంటి? మహాలక్ష్మి బ్యాంక్ అండి. రాజా గారు, మీకు మినిస్టర్ గారే సెక్యూరిటీ ఇచ్చారు. ఆయన మీకు తెలిసిన విషయం ముందుగానే చెప్పుంటే అన్ని ఏర్పాట్లు నేనే చేసేవాడు కదండి. ఇప్పుడు చెప్తారులేండి కబుర్లో. గురువా, నీ మంచి మనసుకు అన్ని మంచిగానే జరుగుతాయి. గాడ్ ఈస్ గ్రేట్. లక్ష్మి, ఇవాళ మీ పెళ్లి రోజన్న విషయం వాడికి గుర్తు చేశావా? లేదత్తయ్య, రాత్రి 2ంటికి వచ్చారు. పైగా కోపంగా కూడా ఉన్నారు. అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను. ఏమిటోనమ్మా, డబ్బు సంపాదనలో పడి వాడు పూర్తిగా మారిపోయాడు. అసలు ఇంటి ధ్యాస లేకుండా పోయింది. ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో వెళ్తాడు. తిండి కూడా సరిగ్గా తినడం లేదు. విషం లేకుండా నవ్వుతూ నవ్వించే ఆ రాజాని చూసి ఎన్నాళ్ళు అయిందో. చూడమ్మా, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఇవాళ ఎలాగైనా వాడిని గుడికి తీసుకెళ్ళు. అదిగో వస్తున్నాడు, వెళ్ళడుగు. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజా? అలాగా. రాజా, రోజు పని పని అని తిరుగుతున్నావు. కనీసం ఈ రోజైనా నీ భార్యని తీసుకుని గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకు రాకూడదు?
దండం పెట్టు. గుడ్ షాట్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజా. గొడ్లపాక నుంచి గోడౌన్ల దాకా పెరిగావు. బిజినెస్ లో తలపండిన గంగాధరానికి తల తిరిగిపోయేలా చేశావు. అశోక్ నీతో పాటు నాకు శత్రువు. నువ్వు నాతో చేయి కలిపితే వాళ్ళనిక దెబ్బ కొట్టొచ్చు. అప్పుడు లెక్క సరిపోతుంది. అంతేకాదు, వచ్చే ఛాంబర్ ఎన్నికల్లో నిన్ను ప్రెసిడెంట్ని చేస్తాను. నీతో చేయి కలిపితే యా, అన్నంలో పెరుగు కలపొచ్చు, సున్నంలో నీళ్లు కలపొచ్చు, నీళ్లలో పసుపు కలపొచ్చు, పసుపులో కుంకుమ కలపొచ్చు. కానీ అవినీతితో నీతి కలపకూడదు. అంటే నేను అవినీతి పరునా? నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసి నక్కకి తోడేలికి దగ్గర పోలుకలుంటాయి. అభిమానంతో వస్తే అవమానిస్తావా? నీ లెక్క తప్పు. కోడికలో తేడాలొస్తాయి. ఇది నాకు నా స్నేహితుడికి మధ్య జరుగుతున్న యుద్ధం. మధ్యలో మూడోవాడు వేలు పెట్టాడో నేను మూడో కన్ను తెరవాల్సి వస్తుంది. రాజా, శత్రువుకి శత్రువు మనకి మిత్రుడన్నారు పెద్దలు. మన స్నేహానికి చేర్స్. చేర్స్ ఎప్పుడు కాదు, ఆ రాజాగాడిని ఛాంబర్ ఎన్నికల్లో ఓడించినప్పుడు. కేవలం ఓడించడమే కాదు, వాణ్ణి మళ్ళీ గోపాలుని చెయ్యాలి. పేడ పిసుక్కుంటూ పాలు పితుక్కుంటూ నెత్తిన బిందె పెట్టుకుని పాలోయమ్మ పాలు అంటూ వీధుల్లో తిరగాలి. తప్పకుండా తిరుగుతాడు. ఆ బాధ్యత ఈ శిష్యుడికి వదిలి మీరు ధైర్యంగా తాగండి. రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్, ఈ సంవత్సరం మన ఛాంబర్ ఎలక్షన్స్ మూసాయి. మరి కాసేపట్లో ఫలితాలు వస్తాయి. మిస్టర్ అశోక్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సంవత్సరం కూడా మీరే ప్రెసిడెంట్. ఏడి ఆ కొండపల్లి ఎక్కడా కనిపించటం లేదే? ఏ కొండపల్లి అయినా ఈ కొండను ఢీకొంటే కొమ్ములు ఇరిగి పిల్లిలు అయిపోవాల్సిందే. మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చాయి. మన ఛాంబర్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కొత్త ప్రెసిడెంట్ శ్రీ కొండపల్లి రాజా గారు. అర్జునుడు ఓడిపోతే కురుక్షేత్రానికి అర్థం లేదు. మిస్టర్ రాజా, మీరు గెలుపొందిన సందర్భంగా చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ప్లీజ్ అంగీకరించండి. ఏ గురు, వద్దురా, తప్పదు గురు, అది పద్ధతి. నువ్వు టేస్ట్ చేసి ఇచ్చే, నేను లైన్ చేస్తాను. అన్నో, నేను బాగా మునిగిపోతా. మిస్టర్ రాజా, ఏం తీసుకుంటారు? బ్రాందీయా, విస్కీయా? నో, నాకేం వద్దు. ప్రెసిడెంట్ అంటే చైర్ ఎక్కడమే కాదు, చైర్స్ కూడా చెప్పాలి. సారీ. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హావ్ ఎ డ్రింక్? షూర్. థ్యాంక్ యూ. హౌ అబౌట్ యూ? మీరు తీసుకోరే? నాకు అలవాట్లేదు. పర్వాలేదు, తీసుకోండి. లెక్కల్లో ఏం తేడా రాదు. అది పుచ్చుకుంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోతే మీ లెక్కల్లో తేడాలు వస్తాయి. ఇంపాసిబుల్, మీరు ఓడిపోతారు. చూడండి, గెలవడం నా కొత్తింటి అడ్రస్, త్యాగం చేయడం నా పాతింటి అడ్రస్, ఓడిపోవడం నా ఏ ఇంటి అడ్రస్ కాదు. గుడ్, దట్స్ ద స్పిరిట్. కమ్ ఆన్.
మనకి పావులు అర్ధలు పనికిరావు, ఏదైనా ఫుల్గా ఉండాలి. రాజా, వాట్స్ దిస్? కూర్చో. కాఫీ తీసుకుంటావా? లక్ష్మి, 2 స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. చూడమ్మా, డబ్బు సంపాదించాక మనిషికి పొగరొస్తుంది, అహంకారం వస్తుంది. నేను చెప్పిందే చేయాలి, అదే శాసనం అన్న ధీమా వస్తుంది. కానీ నేను అలాంటి వాడిని కాదు. ఇప్పుడు నీకు నీతి చెప్పాలనో బుద్ధి చెప్పాలనో కాదు ఇది చెప్తుంది. నీది చదువుకునే వయసు, ప్రేమించే వయసు కాదు, పెళ్లి వయసు అసలే కాదు. కాఫీ తీసుకో. తీసుకోమ్మా, తీసుకో. నీ వయసులో పిల్లలు అంతా తెలుసు అనుకుంటారు. పెద్దవాళ్ళ సలహాలు అమాయకంగా అనిపిస్తాయి. మీరనుకునేదే కరెక్ట్ అనిపిస్తుంది. అది మీ తప్పు కాదమ్మా, మీ వయసు తప్పు. నేను శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అది తెలిసేగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, అది తప్పనేగా నిన్ను ఇంటికి తీసుకొచ్చింది. నువ్వు మాత్రం వదిన్ని ప్రేమించలేదా కమలా? లక్ష్మి, నేను ప్రేమించడం తప్పంటం లేదమ్మా. షుగర్ కంప్లైంట్ ఉన్నవాడు స్వీట్లు తినొచ్చా? అలాగే మన శత్రు అశోక్, వాడి తమ్ముడు నువ్వు ప్రేమించొచ్చా? నన్ను ఏ మొహం పెట్టుకుని వాడి దగ్గరకు వెళ్ళమంటావు? ఏమని అడగమంటావు? శ్రీకాంత్ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. లేకపోతే ఏంటమ్మా, ఇంతకటి నుంచి చూస్తున్నాను. అసలు ఏమనుకుంటుంది ఇది? నేను వెళ్ళి అశోక్ కాలు పట్టుకోవాలా? ఇప్పుడు దొరికిందా నీ జుటాన్ని వాడు నన్ను అవమానిస్తుంటే నీకు ఆనందంగా ఉంటుందా? నాళ్ళు అన్నయ్య మంచితనం చూసా, మళ్ళీ వాడి పేరు ఏంట్రా మూర్ఖత్వం? లేదమ్మా, నేనెవరైతే నా వాళ్ళు అనుకున్నాను, ఎవరినైతే అభిమానించాను, వాళ్ళంతా నా గుండెలు మెత్తంటున్నారమ్మా, గుండెలు మెత్తంటున్నారు. చెప్తా, ఇక్కడికి రా. వాడిని చంపటానికి కాదమ్మా, చచ్చిపోయిన నా మనసుని వల్లకాట్లో తగలబెట్టడానికి. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? తెలీదు, నాకు ఈ మధ్య తెలిసింది. తెలిసిన వెంటనే నాకెందుకు చెప్పలేదు? నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి తమ్ముడు అమ్మాయిని మర్చిపోయేలా చేయాలి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ప్రేమను చెరగొట్టడం అంత తేలికైన పని కాదేమో. మా స్నేహం కంటే గొప్పదేం కాదుగా వాళ్ళ ప్రేమ, అదే చెడిపోయింది. కమలా, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతో పాటు వచ్చి వీళ్ళ పంతాలకి పట్టింపులకి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఏంటి కమల ఆలోచిస్తున్నావు? అది కా శ్రీకాంత్, అన్నయ్యకి తెలిస్తే ఎంత ధైర్యం నీకు? ఆ ఇంటికే వచ్చి చంపేస్తాను. లోపలికి మళ్ళీ నా చెల్లెల మీద నీ నీడ పడ్డా, ఈ ఇంటి దరిదాపుల్లో నువ్వు కనపడ్డా, నీ ప్రాణాలు తీసేస్తాను. నిజంగానే నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా? అవును. అవసరమైతే మీ అన్నని నాన్ని ఎదిరించి బయటకు రాగలవా? వస్తాను. ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తమం నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఇంతదాకా ఎలా రానిచ్చావు? నన్నేం చేయమంటావు? నువ్వు రాత్రి చెప్పి వెళ్ళావు, తెల్లారు లెగి చూస్తే తమ్ముడు ఇంట్లో లేడు. ఏమయ్యాడని ఎతకపోతే అసలు విషయం తెలిసింది. ఏం చేయాలో నాకు తోచక వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేశాను.
ఎవరినడిగి పెళ్లి చేస్తున్నా? ఎవరిని అడిగి నీ పెళ్లి చేశాను? ఆ రోజు నేను ఇష్టపడి చేసుకున్న పెళ్ళది. ఈ రోజు నీ తమ్ముడు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లిది. పెద్దవాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆశీస్సులు లేకుండా పెళ్లిలా చేస్తా. మీ నాన్నకు తెలియకుండా, మీ నాన్న ఆశీస్సులు లేకుండా నీ పెళ్లి చేసినప్పుడు అడుగుండాల్సింది ప్రశ్న. అసలు ఈ పెళ్లిలా జరుగుతుందో చూస్తాను. నీకు ఆ అదృష్టం లేదు. మాంగళ్య ధారణ కూడా జరిగిపోయింది. చేతనైతే అన్నగా 4 అక్షంతలు వేసి వెళ్ళు. అన్నయ్య, ఏమిటి లక్ష్మి, ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తుకొచ్చిందా? ఇన్నాళ్ళు ప్రేమ వలకబోసి ఇప్పుడు పాలు వలకబోస్తున్నాడేమిటా అని చూస్తున్నావా? కావాలనే చేశాను. మా అన్నయ్యకు శాంతి, మా నాన్నకు విశ్రాంతి పోవడానికి కారణమైన మీ అన్నయ్య మనశ్శాంతి పోగొట్టడానికి నిన్ను పెళ్ళాడాను. నీ మెడలో వేసిన 3 ముళ్ళు, ఒకటి పగతో, రెండోది ప్రతీకారంతో, మూడోది ద్వేషంతో. ఈ రోజు నుంచి నీ కేర్ ఆఫ్ అడ్రస్ కష్టాలు, కన్నీళ్ళు. గుడ్ నైట్. గంగాధరం నీకేమవుతాడు? మేనమా అవుతాడండి. నీకు సొంత ఇల్లుందా? లేదండి. సొంత కారు? లేదండి. పోనీ మోటార్ సైకిల్? అది కూడా లేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి అతనికి సేవ చేస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అవుతుంది. అందులో 10 లక్షలు ఉన్నాయి. నిమిషానికి 1,00,000. దీనికి నేనేం చేయాలండి? మర్డర్ చేయనక్కర్లేదు, మానభంగం చేయనక్కర్లేదు. చిన్న ఇన్ఫర్మేషన్. రేపు 2 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి టెండర్ వేయబోతున్నాడు అశోక్. ఆ అంకె నాకు కావాలి. ఓసి ఇంతేనా? చిచ్చి, నిన్నటిదాకా పాలు పెరుగు అమ్ముకున్న రాజాగాడు ఇవాళ మనతో పోటీ పడి గెలిచాడు. ఇన్నేళ్ల నా అనుభవం, తెలివితేటలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి. రేపటి నుంచి మార్కెట్లో ముఖం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. 2 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశాడు. మెడపట్టి నువ్వు గంటనక్కర్లేదు, తొడగొట్టి నేనే సవాలు చేసి వెళ్తాను. ఆస్తి, అధికారం, ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశారు. అవి మీకు లేకుండా చేస్తాను. ఈ రోజు క్యాలెండర్ లో డేట్ నోట్ చేసుకో. మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్ లోకి వచ్చేసరికి ఈ రాజా రాజు అవుతాడు. మీకంటే పెద్ద హోటల్ కట్టి, మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి, మీరుంటున్న ఇంటినే కొని, నడి వీధిలో మీ చేతులకు సంకెళ్ళు వేయించి నడిపించకపోతే రాజా, కొండపల్లి రాజా. ఏంటిది? అరటికాయ కూరండి. తీసుకెళ్ళి మీ అన్నయ్యకి పెట్టు. పాలమ్ముకునే బుద్ధులు ఎక్కడ పోతాయి? చిచ్చి. రెస్పెక్టెడ్ బిడ్డర్స్, వేలం ప్రారంభించబడుతోంది. కార్పొరేషన్ వారు స్వాధీనం చేసుకున్న ఈ బంగళా, దీని చుట్టూ ఉన్న 5,000 గజాల స్థలంలో మీరు ఫ్లాట్స్ కట్టొచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించొచ్చు, లేదా 5 స్టార్ హోటలే కట్టొచ్చు. దీనికి సర్కారు వారు నిర్ణయించిన కనీస ధర 1 కోటి రూపాయలు. 1,50,00,000. అశోక్ గారి పాట 1,50,00,000. అశోక్ గారి పాట 1,50,00,000. 1,75,00,000. రావు గారి పాట 1,75,00,000.
2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు. 4 కోట్లు. కొండపల్లి రాజా గారి పాట 4 కోట్లు. కొండపల్లి రాజా గారి పాట 4 కోట్ల రూపాయలు. 5 కోట్లు. అశోక్ గారి పాట 5 కోట్లు. అశోక్ గారి పాట 5 కోట్లు. 6 కోట్లు. రాజా గారి పాట 6 కోట్లు. 7 కోట్లు. అశోక్ గారి పాట 7 కోట్లు. అశోక్ గారి పాట 7 కోట్లు. 8 కోట్లు. రాజా గారి పాట 8 కోట్లు. రాజా గారి పాట 8 కోట్లు. ఈ స్థలానికి ఇంతకంటే రేటు పెట్టద్దు. రాజా గారి పాట 8 కోట్లు. 9 కోట్లు. అశోక్ గారి పాట 9 కోట్లు. అశోక్ గారి పాట 9 కోట్లు. 11 కోట్లు. రాజా గారి పాట 11 కోట్లు. రాజా గారి పాట 11 కోట్లు. 12 కోట్లు. 12 కోట్లు. అశోక్ గారి పాట 12 కోట్లు. ఒకటోసారి అశోక్ గారి పాట 12 కోట్లు. రెండోసారి అశోక్ గారి పాట 12 కోట్లు. మూడోసారి ముద్దు. పుణ్యాత్ముల కోసం కట్టేది దేవాలయం, పాపాత్ముల కోసం కట్టేది శివాలయం. మేధావులు పొందేది పురస్కారం, మూర్ఖులు పొందేది తిరస్కారం. ఆవేశపరుడు తెచ్చుకునేది ముప్పు, ఆలోచన పరుడు తెచ్చుకునేది మెప్పు. 3 కోట్ల ఆస్తిని 12 కోట్లకు పాడినవాడు గెలిచినట్ట, ఓడినట్ట. ఇక్కడ జరిగింది వేలం పాట, కానీ కొనసాగింది ఈ రాజా వేట. బిల్డింగ్ కట్టడమే కాదురా, కోల్చడం కూడా తెలిసిన వాడిని. తీరబండి. ఆ టైంలో నీకేమైనా పూరిందేంట్రా? అయినా వ్యాపారంలో ఆవేశం ఏంటి? బుద్ధున్నవాడు ఎవడైనా 3 కోట్లు విలువ చేసే ఆస్తిని 12 కోట్లు పడతాడా? ఎంతకు పాడానని కాదు, అక్కడ నాకు అది ప్రెస్టేజ్ షో అయింది. ప్రెస్టేజ్. ఆ 12 కోట్లు కట్టడానికి మన ఇల్లు ఒళ్ళు అమ్ముకుంటే మన ప్రెస్టేజ్ని ఎవడు పావలా కూడా కొనడరా. వాడి చేతిలోనే ఓడిపోకూడదు. ఓడిపోయావురా, ఓడిపోయావు. ఇప్పుడు ఆ 12 కోట్లు కట్టడానికి మన హోటల్ షేర్లు, ఇల్లు కూడా అమ్మాలి. ఈ నట్టింటూ నిలబడే కదరా వాడు ఛాలెంజ్ చేశాడు. మనల్ని ఇంటి వీధులు పాలు చేస్తానని ఇప్పుడు అనంత పని చేశాడు. చాలా సంతోషం సార్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇన్ని సంవత్సరాలుగా పడి ఉన్న మా మామ ఒక్క మంచం కొనుక్కోవడానికి కూడా డబ్బు ఇవ్వలేదు. కానీ మీరు మా మామ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే 10 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఇల్లు కూడా కొనిపెట్టారు. మొన్న వేలంపాటలో చావు దెబ్బ కొట్టి వాళ్ళ ఇల్లు కూడా కొన్నారు. ఇక వాళ్ళకి మిగిలింది. ఆగు, నన్ను ఎందుకు కొడుతున్నావు? తిన్నింటి వాసాలు లెక్క పెడతావరా? సొంత మావయ్యకే ద్రోహం చేస్తావరా? అంటే ద్రోహమా? మీ నాన్న చేసే వ్యాపారం గురించి రాజాకు చెప్పటమే నేను చేసిన ద్రోహం అయితే, ఖాళీ స్టాంపు కాగితాల మీద రాజా చేత వేలు ముద్రలు వెంచుకొని మొత్తం స్థలం కొట్టేశాడే మీ నాన్న, దాన్నేమంటారు? మీ హోటల్ పక్కన దిష్టి బొమ్మలా ఉందని వాళ్ళు దేవాలయంలా చూసుకునే ఇంటిని రాత్రికి రాత్రే కూల్పించేశాడే మీ నాన్న, దాన్నేమంటారు? మీ ఇద్దరి స్నేహం చెడగొట్టడానికి, హోటల్లో పార్ట్నర్షిప్ ఎగ్గొట్టడానికి తన మీద చేయి చేసుకునేలా రాజాని రెచ్చగొట్టాడే మీ నాన్న, దాన్నేమంటారు? రాజా మీద పగ తీర్చుకోవడం కోసం మీ తమ్ముడితో అతని చెల్లెల్ని ప్రేమించినట్టు నటించమని చెప్పి పసుపుతాడు పేరుతో ఉరితాడు బిగించాడే మీ నాన్న, దాన్నేమంటారు? మీరు స్నేహద్రోహం చేయొచ్చు, మేము స్వామి ద్రోహం చేయకూడదు. ఈ ఇంట్లో దొరకని ప్రేమని, వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుతాను వచ్చి ఆ ఇంటినే కూల్పించేశావు. ఆ ఇంటినే కూల్పించేశావు. ఆ ఇంటినే కూల్పించేశావు. ఆ ఇంటినే కూల్పించేశావు. పిన్ని వదినా, అయిపోయాడు అశోక్ గాడు. వేలం పాటలో వాటిలో అండా కొనేశాడు. ఇవిగో కైతాలు. టట్టడాయ్. అంటే అశోక్ చేత ఇల్లు ఖాళీ చేస్తారా? ఖాళీ చేయించడమే కాదు, రోడ్డు మీద నడిచింగ్స్, అట్టిస్టింగ్స్. రోడ్డు మీద నడిపించిన దానికి ఆ రోడ్డు మీద చంపి రమ్మను. అందరూ సంతోషం.
ఈ దస్తావేజులు తీసుకెళ్లి అశోక్ ఇచ్చిరా. నీ మాటలకు బాధపడో భయపడో చేస్తున్న పని కాదమ్మా ఇది. మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను. తీసుకో. అదేంటన్నా తిరిగి ఇచ్చేయడానిక మనం ఇన్నాళ్ళు ఇన్ని ఫైటింగ్లు ఇన్ని ఛాలెంజ్లు చేసింది? గెలవగలను అని నిరూపించటానికే గాని గెలిచి వాడిని వీధుల పాలు చేయటానికి కాదురా ఛాలెంజ్ చేసింది. పశువునే ప్రేమించేం ఇది మనిషిని ఎందుకు ద్వేషిస్తుంది? డబ్బు మనిషిలో మంచితనాన్ని చంపేస్తుందన్న భయంతో ఇన్నాళ్ళు మౌనంగా ఏడ్చాను. అది నా కొడుకుని ఏం చేయలేకపోయిందన్న గర్వంతో ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నాను. మీరు నాకు అర్థం కావడం లేదు. నాకు నేనే అర్థం కావటం లేదు. రాజా మీద చేయి చేసుకునే ముందు అతను ఎందుకలా ప్రవర్తించాల్సి వచ్చింది అని ప్రాణ స్నేహితుడిగా ఒక్క క్షణం ఆలోచించుంటే ఈ రోజు మీరిలా క్షోభపడాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు. అశోక్, ఏమండి, నేను మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? అమ్మా. అశోక్, ఈ పోరాటంలో గెలుపు నాదేనన్న విషయం వాడికి చెప్పిరా అని నిన్ను రాయబారిగా పంపాడమ్మా నీ కొడుకు. ఇల్లు ఖాళీ చేయమని తన నోటితో తను చెప్పలేక నిన్ను మధ్యవర్తిగా పంపించాడమ్మా నీ కొడుకు. నీ ఇంటి కాగితాలు నీకిచ్చి రమ్మని చెప్పి ఈ తల్లిని పంపించాడు బాబు నా కొడుకు. వాడి మీద గెలవాలని కోరుకున్నానే తప్ప వాడు వీధుల పాలైతే నేను భరించలేనని చెప్పి ఆ దస్తావేజులు నీకిచ్చి రమ్మన్నాడు బాబు నా కొడుకు. నిజంగా ఈ దస్తావేజులు వాడే ఇచ్చిరమ్మన్నాడా? వాడిని కన్న తల్లి మీద ఒట్టు. మేం పేదవాళ్ళం బాబు, మాకు ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు. చాలమ్మా, చాలు. రాజా చేత తెల్ల కాగితాల మీద వేరే ముద్రలు పెట్టించుకున్న విషయం నిన్నటిదాకా నాకు తెలియదంటే నువ్వు నమ్ముతావా? మీ ఇల్లు మానాన్నే పడగల విషయం నిన్నటిదాకా నాకు తెలియదంటే నువ్వు నమ్ముతావా? ఈ విషయం తెలిసిన క్షణం నుంచి నేనెంత కుమిలిపోతున్నాను. రాజా పట్ల నేను చేసిన తప్పును తెలుసుకుని ఎంత నరకం అనుభవిస్తున్నానో ఆ భగవంతుడికే తెలుసు. అమ్మా, తల్లి లేని నేను ఈ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజమమ్మా. అమ్మాయిని ఒక్క మాటనమ్మా. బిడ్డ మాట తల్లి ఎందుకు నమ్మదు బాబు? నా అశోక్ గురించి నాకు బాగా తెలుసు. నేను వెంటనే వెళ్ళి జరిగిందంతా రాజాకి చెప్తాను. వాడికి ఇంతకు మించిన శుభవార్త ఇంకే ఉంటుంది బాబు. వస్తానమ్మా. అలాగేనమ్మా. వాణ్ణి మనం చంపడం కాదు, వాడంతట వాడే చచ్చిపోయేలా చెయ్యాలి. దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? తెల్లారేసరికి వాడి ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం పాలల్లో విషం కలపాలి. రేపు వాడి ఫ్యాక్టరీ నుంచి బయలుదేరే అన్ని ట్యాంకర్లలోనూ ఆ పాలే నిండాలి. ఆ పాలు తాగిన జనం చావాలి. బతికున్న జనం దానికి కారణం వాడేనని వాడి ముఖాన బుమ్మెయ్యాలి. పోలీసులు వాడిని అరెస్ట్ చెయ్యాలి. వాడి ఆస్తిని జప్తు చెయ్యాలి. అవమానం భరించలే వాడు ఆత్మహత్య చేసుకోవాలి. బ్రహ్మాండమైన ఐడియా. ఎందుకు కాలుష్యం? పదండి, వెంటనే ఆ పని చేద్దాం. హలో, నేను కమలాన్ని
మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? మావయ్య డానియల్ పాలలో విషయం కలపడానికి అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళారు. అన్నయ్యకి ఫోన్ ట్రై చేస్తే దొరకడం లేదు. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని ఆపు. నువ్వేం కంగారు పడకు, నేను బయలుదేరుతున్నా. వాడు చేసిన తప్పల్లా నీ మీద చెయ్యి చేసుకోవడమే బాబు. కానీ నువ్వే ఆలోచించు, నీ తల్లి మీద ఎవరైనా చెయ్యి చేసుకుంటే నువ్వు ఊరుకుంటావా? నరికి పోగులు పట్టావు. హలో వదినా, నేను కమలని మాట్లాడుతున్నాను. అన్నయ్య ఉన్నాడా? ఏమే, మీ అన్నయ్యని ఆదుకోవాలని ప్రయత్నమా? హలో హలో హలో, మన కమలండి. కమల? అన్నయ్య అన్నది తర్వాత మాట్లాడడం లేదు. అరుపులు కూడా వినిపిస్తున్నాయి. హలో, ఇక నిన్న భగవంతుడు కూడా కాపాడలేడే. దేవుడు త్వరగా. త్వరగా కానివ్వండి. అడ్డు తప్పుకో, నిన్ను వెళ్ళనివ్వను. కొట్టడం ముఖ్యం కాదు. మన ఫ్యాక్టరీ పాలల్లో డానియల్ వాళ్ళ విషయం కలుపుతున్నారు. వెళ్ళి ఆపు. మళ్ళీ నా చెల్లెల కంట్లో కన్నీరు చూశాను, నీ ఒంట్లో ఒక్క చుక్క రక్తం కూడా మిగలదు.
వెళ్ళిపోయారు. బిల్డింగుల్ని నిలబెట్టడమే కాదురా, మనుషుల్ని పడగొట్టడం కూడా తెలిసిన వాణ్ణి. ఈ రోజుతో కొండపల్లి రాజా చరిత్ర సమాప్తం. ఏంటో పని? నా మీదే చేయి చేసుకుంటావా? నీకేమన్నా దెయ్యం పట్టిందా? దెయ్యం పట్టడం కాదు, దెయ్యం వదిలింది. ఈ దెబ్బ నిన్ను ఆ రోజే కొట్టుంటే ఇన్ని అనర్థాలు జరుగుంటేవి కావు.